హన్మకొండ జిల్లాలో దీక్షా దివాస్ వేడుకలు ధూమ్ధామ్గా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా 5వ రోజు బీఆర్ఎస్ కార్యాలయంలో ఉద్యమ కాలం నాటి ఫోటోలతో ఎగ్జిబిషన్, కేసీఆర్ పై రాసిన పుస్తకాల ప్రదర్శనను మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలు కళ్లకు కట్టే విధంగా ఫోటోలను ప్రదర్శించారు. శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి దాస్యం వినయ్ భాస్కర్ పూలమాల వేసి నివాళులర్పించారు. 60 ఏళ్ళ తెలంగాణ ప్రజల 60 ఏళ్ళ కలను కేసీఆర్ గారు త్యాగాల పునాదిపైన టీఆర్ఎస్ పార్టీ స్థాపించి అనేక ఉద్యమ కార్యక్రమాలు చేపట్టి చివరికి తెలంగాణ ప్రజల కళ సాకారం కావాలని చెప్పి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో గాంధీ మార్గంలో ఆమరణ దీక్ష పూనుకొని 11 రోజుల పాటు ఇక కొద్ది క్షణాలలో ప్రాణం పోతుందని చెప్పి డాక్టర్లు చెప్పినప్పటికీ, కుటుంబ సభ్యులు వారించినప్పటికీ ఆనాటి తెలంగాణ ఉద్యమంలో మరి అందరికి కూడా దశ దిశ చెప్తున్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి మాటలు కూడా వినకుండా ఎంతోమంది వారించిన కూడా లేదు, తెలంగాణ రావాలే, కనీసం తెలంగాణ ప్రకటన వస్తాయని నేను విరమించుకుంటా అని చెప్పి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఆ రోజు 11 రోజుకు చేరుకున్నటువంటి కేసీఆర్ గారి దీక్ష మరి చిదంబరం గారు మరి ప్రజల ఉద్యమాన్ని గౌరవిస్తూ ప్రకటన చేయడం జరిగింది.